జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వైభవంలో తిరుప్పావై పాసురములు చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనము ఈ వీడియోలో తిరుప్పావై యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ద్వాపర యుగంలో బృందావనంలోని గోపికలు శ్రీకృష్ణుని సౌందర్యమునకు ముగ్ధులై శ్రీకృష్ణున్నే తమ భర్తగా పొందవలనని భావించారు. అందుకే ఆ గోపికలందరూ తెల్లవారుజామున యమునా తీరమునకు వెళ్ళి స్నానం చేసి పరిశుద్ధులై కాత్యాయని వ్రతమును ఆచరించారు. వారందరూ యమునా తీరములో ఒకరి చేతులను ఒకరు పట్టుకొని శ్రీకృష్ణుని లీలలను పాటలుగా పాడిరి. ప్రతిరోజు తల్లి జగన్మాత నందగోపుని యొక్క పుత్రుడైన శ్రీకృష్ణుని మాకు భర్తగా అనుగ్రహింపుము అని కాత్యాయని దేవిని ప్రార్థించుచుండిరి. ఈ విధముగా వారు సదా భగవంతుని అందే మనసు నిలిపి నెల రోజుల పాటు ఈ వ్రతమును చేసుకున్నారు. అయితే మన గోదాదేవి కూడా తనని తాను ఒక గోపికగా భావించుకొని శ్రీవిల్లి పుత్తూరును నందగోకులముగా, అచ్చటి దేవాలయమును శ్రీకృష్ణుని కోటగాను, వటపత్ర సాయిని శ్రీకృష్ణునిగాను భావించి ఈ మార్గళి వ్రతమును ఆచరించను. తోటి కన్యలను నిద్రలేపి వారితో పాటు భగవన్నామ సంకీర్తన చేయిచు వటపత్ర సాయి మందిరమునకు వెళ్ళి స్వామి యొక్క గుణగానములను కీర్తించుచు మంగళకరమైన పాటలను పాడుతూ భగవంతుని యొక్క శరణాగతిని పొందిరి. అద్భుతమైన ఈ 30 పాశురములను 5 విధాలుగా విభజించారు. మొదటి 5 పాశురములను మార్గళి వ్రతం యొక్క వివరములు, అందులో పాటించవలసిన నియమాలు. తరువాత 10 పాశురములు నిద్రపోతున్న తోటి కన్యలను నిద్రలేపి భగవన్నామ సంకీర్తన చేయిచు నందగోకులానికి తీసుకువెళ్ళడం. తరువాతి 5 పాశురములలో శ్రీకృష్ణుని మేలుకొలిపి పరమాత్ముని అనుగ్రహమునకు ప్రార్థించెను. తరువాతి 9 పాశురములలో తోటి కన్యలతో భగవంతుని కైంకర్యం చేయిచు తన శరణాగతిని పొందు మార్గమును తెలిపెను. చివరి పాశురములో ఫలశ్రుతిని చెప్పెను. ఈ విధంగా అమ్మవారు చెప్పిన అద్భుతమైన ఈ పాశురములను ప్రతి విష్ణు ఆలయంలో నేటికి కూడా చక్కగా 30 రోజులు ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసం వ్రతము చేస్తారు. సాక్షాత్తు శ్రీమన్ రామానుజాచార్యుల వారు ఈ తిరుప్పావైని అన్ని విష్ణు ఆలయములలో చేయునట్లు చేసిరి. క్లుప్తంగా మనము పాశురముల యొక్క విభజన, అమ్మవారు ఎలా వ్రతం చేసుకున్నారో తెలుసుకున్నాము. గోదా అమ్మవారు మనకు చూపించిన 30 రోజుల 30 పాశురములను మనం కూడా భక్తి శ్రద్ధలతో పాటిస్తూ విన్నా కూడా అంతే ఫలితం కలిగిన ఈ యొక్క పాశురములను వింటూ లేదా గానం చేస్తూ మనం కూడా శ్రీకృష్ణుడు మరియు శ్రీ రంగనాథ గోదా సమేత రంగనాథ స్వామి యొక్క కృపా కటాక్షములను పొందగలమని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ధనుర్మాస వైభవంలో ఈరోజు తిరుప్పావైలోని 7వ పాసురం గురించి తెలుసుకోబోతున్నాం. పాసురం యొక్క విశిష్టతను శ్రీమాన్ నల్లతీగ శ్రీనివాసాచార్యుల గారు తెలియజేస్తారు. అస్మద్గురుభ్యో నమః. తిరుప్పావై ధనుర్మాసంలో ఈ రోజున 7వ పాసురం అనుసంధానం చేసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. కీసికీ సెన్నెంగుమానై చాత్తంకలందు பேசினவேச்சரவம் கேட்டிலையோ பேயப் பெண்ணி காசும் பிறப்பும் கலகலக் பக்கை வேர்த்து வாசனரங்குடல் ஆட்சியருமத்தினால் ஓசைபடுத்த தைரரவங் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய்
திரவேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. 7వ పాసురంలో ఆండాడు తల్లి కృప చేస్తుంది. తెలతెలవారుచున్నది తెలియుటకు పక్షులు కిలకిలారావములు వినిపించుచున్నవి. ఉదయముననే ఆహారము తెచ్చుకొనుటకు వాటి దారిని అవి వెళ్ళుచు భరద్వాజ పక్షులు ఒకదానితోనొకటి కబుర్లు ఆడుకొనుచున్నవి. చల్లచిలికే భామలు మెడలోని మంగళసూత్రములు చేతికి ఉన్న గాజులు చక్కగా ధ్వనించుచున్నవి. ఓ గోపకన్య, నీకిది భావ్యం కారు వినిపించుటలేదా? త్వరగా లేచి రమ్ము. ధనుర్మాస స్నానమునకు మనమందరం వెళ్ళవలను కదా. అంతేకాదు, కేశియను భయంకర రాక్షసుణ్ణి సంహరించిన ఆ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని గురించి శ్రావ్యముగా గానము చేయుచు నీ ముంగిట నిలిచినాము కదా. ఆ గానమైన నీ చెవికి వినిపించుటలేదా? మాకెల్లరకు నాయకురాలిగా నుండి మమ్ములను ఆ పరమాత్ముని పూజకు తీసుకొని వెళ్ళవలసిన నీవే ఇటుల ఇంకను నిద్రమత్తులో జోగుచూ పడుకున్నచో ఎలా చెప్పు? ఇకపైన త్వరగా లేచి తలుపు తీయము, మాతో చేరము. మన వ్రతము పూర్తి అయ్యి మన కోరికలు కూడా నెరవేరని చెప్పేసి ఈ రోజున మరొక గోపికను లేపుతున్నారు మన ఆండాళ తల్లి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. శ్రీచరిత భూజాత గోదాదేవి రంగనాయకి వందనమమ్మ వందనము వందనము. తులసి వనములో పూబోణి విష్ణు చిత్తునికి వరముల రాణి. తులసి వనములో పూబోణి విష్ణు చిత్తునికి వరముల రాణి. సింగారమ్ముల అందాల రమణి శ్రీగోపాలుని శ్రీప్రియ భామిని. సింగారమ్ముల అందాల రమణి శ్రీగోపాలుని శ్రీప్రియ భామిని. శ్రీచరిత భూజాత గోదాదేవి రంగనాయకి వందనమమ్మ వందనము వందనము. సుందరమైన మాలలు కూర్చి రంగని మెడలో హారము వేసి. సుందరమైన మాలలు కూర్చి రంగని మెడలో హారము వేసి. ఆనందాల రాగమాలికై శ్రీరంగనికి శ్రీప్రియ రమణియై. ఆనందాల రాగమాలికై శ్రీరంగనికి శ్రీప్రియ రమణియై. శ్రీచరిత భూజాత గోదాదేవి రంగనాయకి వందనమమ్మ వందనము వందనము. పావన శ్రీ వ్రత మార్గ భవిత మధుర పాశుర శుభగాత్ర. పావన శ్రీ వ్రత మార్గ భవిత మధుర పాశుర శుభగాత్ర. మంగళకర మహిమాన్విత చరిత కమలాక్షు చేరిన కళ్యాణ సహిత. మంగళకర మహిమాన్విత చరిత కమలాక్షు చేరిన కళ్యాణ సహిత. శ్రీచరిత భూజాత గోదాదేవి రంగనాయకి వందనమమ్మ వందనము వందనము. పాశురం విన్నాం కదా, తెలుగులో భావం కూడా విన్నాము. మాలతి గారు పాడిన భక్తి పాట ఎంతో శ్రావ్యంగా ఉంది. తిరిగి రేపు మనం 8వ పాశురంతో కలుద్దాం. సబ్స్క్రైబ్ అవ్వండి, కామెంట్ ఇవ్వండి, లైక్ చేయండి. ఎంతో సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.